కొంతమంది యవనస్తులు ఉంటారు, వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అదుపాజ్ఞల్లో బ్రతకాలని ఇష్టపడరు. వాళ్ళు ఏదని చెప్పారనుకో, రాయ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, ఎక్కడికి వెళ్తున్నాను ఆడికి వెళ్ళటం లేదు, నువ్వు ఇంటి దగ్గర కనిపెట్టుకుని ఉండవు, ఎట్లా పడితే అట్లా బాబాకు అని చెప్తే, మా అయ్యి అంతేరా మామ అంటాడు. అంటే వాళ్ళ నాన్న ఏమన్నా ఒక మాట పిలిచి ఉండురా అన్నాడు అనుకో, అతనికి ఎటువంటిదంటే పెద్ద కురుగుడు పుండు లాగుంటుంది. అవునా? వాళ్ళ నాన్నకు చెప్పాడు, ఏమని, నాన్న నేను సముద్రానికి పోతున్నాను అన్నాడు. వాళ్ళ నాయన అన్నాడు, అయ్యా నేను తీసుకెళ్తాను, నేను ఒక టైం ఉందిగా తీసుకెళ్తాను అని చెప్పంటే, నేను ఇప్పుడే పోవాలి, రేయ్ తీసుకెళ్తానని చెప్పానుగా కూర్చో అని అన్నాడు. ఈయనింతే అని చెప్పని పక్క పోయాడు. పోయినోడు అట్టు ఊరుకున్నాడా? చివరికి తనతో పాటు 9 మంది స్నేహితులుంటే ఆ 9 మంది దగ్గరికి వెళ్ళాడు. 9 మంది ఈయన ఎంతమందో చెప్పాలి మీరు, తొందరగా చెబితే తొందర ముగిస్తా. నోరు తెరవండి, 10 మంది అనండి. ఇప్పుడు ఈ 10 మంది కలిసి వెళ్ళారు. 10 మంది కలిసి వెళ్ళారు. వీడి ఆలోచన ఏంది, వాళ్ళ నాన్న తీసుకెళ్ళమంటే వాళ్ళ నాన్న తీసుకెళ్తానన్నాడు. నాకు డ్యూటీ కదరా, పని మానుకొని వెళ్ళాలి, కుదరదు కదా, నాకు సెలవు ఇవ్వాలి కదా, సెలవు ఇచ్చిన రోజు తీసుకెళ్తాను అని అంటే, ఇప్పుడు సెలవు ఇచ్చిందాక నేను ఆగాలి, ఇప్పుడు ఆయన చెప్పినట్లు నేను వినాలా? ఒకటి. రెండోది, ఒకవేళ ఆయన ఎనికీడు తెలియనా కొద్దిగా ఆ లోపలికి వెళ్తున్నాం అనుకో, రే 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 ఆగు ఏందనుకునేది, ఏమన్నా మనూరు చెరువు అనుకున్నా అని ఫోన్ ఇవ్వకుండా అడ్డు కట్టేసి ఆపుతాడు. కాబట్టి ఆయన వెనికిడత పోవడం నాకు ఇష్టం లేదని 10 మంది వెనికిడతా ఫ్రీడంగా వెళ్ళొచ్చు అని వెళ్ళాడు. స్వేచ్ఛ కదా, వెళ్ళాడు. 10 మంది కలిసి షాట్లు వేసుకున్నారు, అందులో దిగారు. వాడు కొంచెం దూరం పోతుంటే, చూసావా మరి మనం అంటే ఏందనుకున్నా, మా వంశంలో ఏతొచ్చమ్మా అని కొంచెం దూరం పోయాడు. వాడు అన్నాడు, మా వంశం తక్కువ ఏందని ఇంకొంచెం దూరం పోయాడు. వాడుపోయి ఈడిపోయి మొత్తం కలిసి 10 మంది ఆ సముద్రంలో మునిగి చనిపోయి శవాలకి బయటకు వచ్చారు. మీరు ఆలోచించండి, స్వేచ్ఛాయుతమైన విధానాన్ని కోరుకున్నందుకు తమ ప్రాణాల మీదకి తీసుకొచ్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.